Hi friends, welcome back our channel. Today we are going to Hyderabad to Chilkuru Balaji Temple. నేను మీ ట్రావెలింగ్ ఫ్రెండ్ సత్య. ఈ బాలాజీ టెంపుల్ అయితే రంగారెడ్డి డిస్టిక్లో ఉంది, హైదరాబాద్ పక్కనే. మన హైదరాబాద్ నుంచి 30 నుండి 35 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది మనం వెహికల్లో వెళ్ళాలంటే. లేదు బస్కి వెళ్ళాలంటే మనం ఫస్ట్ అయితే మెహదీపట్నం చేరుకోవాలి. మెహదీపట్నం నుంచి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది అవైలబుల్గా. ఈ గుడి ఇక్కడ కట్టడానికి గల ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ప్రతిసారి ఒక భక్తుడు తన కాలినడకన తిరుమల వెళ్ళి ఆ శ్రీవారిని దర్శించుకునేవాడంట. కానీ అతను ఏజ్ ఎక్కువైపోయి అతను వెళ్ళలేని పరిస్థితుల్లో శ్రీవారు, భక్తుడా నువ్వు నా దగ్గర రానవసరం లేదు, నేనే నీ దగ్గరికి వస్తా అని చిలుకూరులో వెలిసిండంట. అలా ఈ గుడి కట్టారన్నమాట. చూడండి ఇక్కడ చెరువు కనిపిస్తుంది కదా, ఇది గండిపేట చెరువు, ఉస్మాన్ సాగర్. ఈ చెరువు పక్కనే టెంపుల్ అయితే ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఏసీ నాన్ ఏసీ గదులు అయితే అవైలబుల్గా ఉన్నాయంట. ప్రజెంట్ రావంగానే మనం టికెట్ తీసుకోవాలి. ఏది బైక్ పార్కింగ్ చేసి 10 రూపీస్, బైక్ కార్కి వచ్చేసి 20 రూపీస్ అన్నారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అన్ని షాప్సే ఉంటాయి. మనం టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ రోడ్డు పైన ఒక దగ్గర శివలింగం ఉంది చూడండి. ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పులు ఇక్కడ పెట్టుకోవచ్చు అంట. ప్లస్ తలనీలాలు ఇవ్వాలనుకుంటారు కదా మొక్కుని, ఇక్కడ తలనీలాలు ఇవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది అయితే గుడి ప్రధాన గోపురము. కానీ ఎంట్రెన్స్ అయితే ఇక్కడ నుంచి ఉండదు. ఎంట్రెన్స్ నేను చూపిస్తాను చూడండి. అక్కడ క్యూ కట్టారు చూడండి, అక్కడ నుంచి అయితే ఎంట్రెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చెట్టుకు అన్ని ముడుపులు కట్టినట్టుంది కదా. అయితే ఇది ఎందుకు కడతారంటే మన కోరికలు అంటే ఏదైనా ఒకటి మనకు జరగాలి అనుకునేది కావాలని ఈ చెట్టుకు ఇలా ముడుపులు కడతారన్నమాట, ఎర్ర దారాలు. ఇక్కడ భక్తులు ఏంటంటే కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు చేస్తారు. ఆ కోరిక నెరవేరితే నెక్స్ట్ టైం 108 ప్రదక్షిణాలు చేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఒక్క గుడి బయట ఒక్క ప్రదక్షిణం చేస్తే 11 ప్రదక్షిణాలు చేసినట్టు, గుడి బయట 11 ప్రదక్షిణాలు చేస్తే 108 ప్రదక్షిణాలు చేసినట్టు అన్నమాట. చిలుకూరి బాలాజీ టెంపుల్ను వీసా బాలాజీ టెంపుల్ కూడా అంటారు. ఎందుకంటే చాలామంది విదేశాలకు వెళ్ళడానికి ఇక్కడికి వచ్చి మాకు వీసా రావాలని పూజలు చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు వీసాలు తొందరగా వస్తాయి. అందుకే ఇక్కడ వీసా బాలాజీ టెంపుల్ అని కూడా పేరు వచ్చింది. గుడి టైమింగ్ అయితే మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుందంట. నెక్స్ట్ 1కి క్లోజ్ చేస్తారు. 1కి క్లోజ్ చేసి మధ్యాహ్నం 3:30కి మళ్ళీ ఓపెన్ చేస్తారు. నైట్ 8 వరకు ఓపెనే ఉంటుంది. అయితే ఇక్కడ దర్శనానికి సంబంధించి లోపలికి పోయినాక ఎటువంటి ఉండీలు ఉండవు, ఎటువంటి స్పెషల్ దర్శనం ఉండదు. ఎలాంటి వాళ్ళు వచ్చినా అందరూ సమానంగా దర్శనం చేసుకోవాల్సిందే. గుడి లోపల వెళ్ళిన తర్వాత శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది ఒక సైడ్కి. ఇదైతే గుడి లోపల అన్నమాట. ఇక్కడ మనకి ఏమన్నా కావాలంటే బుక్స్, పెన్నులు అవైలబుల్గా ఉంటాయి, ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇదన్నమాట మన గుడికి సంబంధించిన విషయాలు. ఇంకేమన్నా చెప్పడం మర్చిపోతే మాత్రం క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.